గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దక్షిణ కాశీగా పిలువబడేటువంటి ధర్మపురి గ్రామంలో అతి పురాతనమైన మందిరమే దత్తాత్రేయ మందిరం. ఎప్పుడైతే ఆ దత్తాత్రేయుడు యారన్ నరసింహుని యొక్క స్వప్నంలో కనబడి నువ్వు దత్తాత్రేయ మందిర నిర్మాణం చేయాలని చెప్పినాడో, తను దత్తాత్రేయ దేవస్థానం నిర్మించాలని సంకల్పించినాడు. అదే సమయంలో గోసాల్కర్ అనేటువంటి ఒక మహారాష్ట్రీయుడు అద్భుతమైన ఒక విగ్రహాన్ని నేను ఇస్తాను అని చెప్పి తను ఇవ్వడం జరిగింది. మీరు ఏ దత్తక్షేత్రాల్లో చూసినా కానీ పాదుకలు ముఖ్యము, కానీ ఈ దత్తక్షేత్రంలో పాదుకలు మూల విగ్రహం కూడా, ఇలాంటి విగ్రహాన్ని మనం ఎన్నడూ కూడా ఎక్కడ చూడలేము. అంత అత్యద్భుతమైన పాలరాతి విగ్రహము ఈ దత్తాత్రేయ మందిరంలో ఉండడము ఒక గొప్ప విశేషం. అదేవిధంగా ఇక్కడ మూల విగ్రహానికి దత్తాత్రేయుని యొక్క పాదుకలకు కూడా నిరంతరము అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ తరువాత వారి పుత్రుడైన ద్యారం బాలకృష్ణయ్య, ఆయన కూడా తను ఎంతో కృషి చేసి ఈ యొక్క మందిరంకు చుట్టూ ఉన్నటువంటి యొక్క ప్రహారీ గోడలు కూడా ఆ రోజు నిర్మించేటువంటి యొక్క ఆర్థిక పరిస్థితి ఆయనది బాగాలేదు. అలాంటి సందర్భంలో తను తన దగ్గరున్నటువంటి యొక్క పొలాలు కానీ పంటలు కానీ అమ్మి ఈ యొక్క దేవస్థానాన్ని సంపూర్ణంగా నిర్మించడం జరిగింది. ఆయనకు 4 సంతానం, 4 కుమారులే. ఆ 4 కుమారులు ఇప్పటికీ కూడా వారు భక్తి శ్రద్ధలతో ఎవరిని ఏమి యాచించకుండా, ఎవరు ఏమైనా ఇస్తే తీసుకుంటూ ఈ విధంగా దత్తాత్రేయ మందిరాన్ని వాళ్ళు పూజ నిర్వహిస్తున్నారు. వారు, వారి యొక్క సంతానము, వారి మనుమలు అందరూ కూడా అద్భుతంగా, వారి పుత్ర పౌత్రులు అందరూ కూడా ఈ యొక్క దేవస్థానంలో పూజ చేస్తూ ప్రతిరోజు కూడా ఈ దత్తాత్రేయ మందిరంలో రుద్రాభిషేకం ఖచ్చితంగా, సాయంకాలం కూడా అత్యద్భుతంగా పూజ నిర్వహించబడతాయి. ఈ యొక్క దేవస్థానము జ్యేష్ఠ బహుళ దశమి నాడు 1905వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది అని చెప్పి మనకు వారి ఇంట్లో ఉన్నటువంటి యొక్క ప్రాచీన పత్రాల ద్వారా తెలవడం జరిగింది. 1905-26 అనగా శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం సోమవారం నాడు, కృష్ణ దశమి నాడు, బహుళ దశమి నాడు ఈ యొక్క దేవస్థాన నిర్మాణం జరిగింది. ఇది గోదావరి తీరం యందు ఉన్నది. ఈ గుడిలో ఉన్నటువంటి ప్రత్యేకత, వీరంతా కూడా బాలకృష్ణయ్య యొక్క కుమారులు, పుత్రులు, పౌత్రులు అంతా కూడా వారు ఉద్యోగరీత్యా బయట ఉన్నప్పటికీ వారి యొక్క సతీమణులు ఇప్పటికీ 1 సంవత్సరం పాటు ఇక్కడ ఉండి ఆ నలుగురు వంతులుగా పెట్టుకున్నారు. కాబట్టి మడితో వాళ్ళ ఇంటిలో నుండే ఇక్కడ నైవేద్యం అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంది. ఇది దత్తాత్రేయ స్వామి యొక్క గొప్పతనం. ప్రతి దత్త పూర్ణిమ నవరాత్రాలు అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రొద్దున ప్రతిరోజు కూడా మహారుద్రాభిషేకం, అదేవిధంగా పంచోపనిషత్ పారాయణం, పావమాన పారాయణం అనేటువంటిది కూడా ఋగ్వేదులు అవ్వడం చేత ఋగ్వేద బ్రాహ్మణులను పిలిచి ఇక్కడ పావమాన పారాయణం చేయడం అనేటువంటిది ఈ గుడిలో ఉన్నటువంటి యొక్క గొప్పతనం. కాబట్టి దత్తాత్రేయుడు ఆదౌ బ్రహ్మ మధ్యే విష్ణు అంతే దేవ సదాశివ, బ్రహ్మ విష్ణు సదాశివుల యొక్క త్రిమూర్త రూపమే ఈ యొక్క దత్తాత్రేయ స్వామి. కాబట్టి వారు ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఈ యొక్క నవరాత్రాలు దాదాపుగా ధర్మపురిలో ఉన్నటువంటి యొక్క బ్రాహ్మణ వంశాలందరినీ కూడా, బ్రాహ్మణ కుటుంబములందరినీ కూడా పిలిచి ఇక్కడ అన్నదానం ఈ 9 రోజులు చేస్తారు. దత్తాత్రేయ జయంతి నాడు దత్తాత్రేయునికి ఇక్కడ జోలపాట కూడా సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. అదేవిధంగా రోజు కూడా ఇక్కడ గురుచరిత్ర పారాయణము, సాయంత్రము గురుచరిత్ర ప్రవచనం కూడా ఈ 9 రోజులు జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమానికి భక్తులంతా కూడా తండోపతండాలుగా వస్తుంటారు. దత్తాత్రేయ జయంతి రోజు రాత్రి ఇళ్ళవారంతా కూడా జాగారం చేస్తూ భజనతో ఆ దత్తాత్రేయుని దగ్గరనే భక్తులంతా కూడా ఇక్కడ భజనలు చేస్తూ కూర్చుంటారు. మర్నాటి ఉదయం కూడా అన్నదానం చేసిన తర్వాత ఆ రోజు సాయంకాలము దత్తాత్రేయుని యొక్క సేవా కార్యక్రమం, అంటే సావా అంటుంటారు, అలాంటి యొక్క సేవ ఊరేగింపు కూడా జరుగుతుంది. ఇలాంటి యొక్క ఊరేగింపులో కూడా చాలామంది భక్తులు తండోపతండాలుగా పాల్గొంటారు.
ఈ గురు చరిత్ర మన అందరికీ తెలిసేలాగా చేసినటువంటిది గంగాధర సరస్వతి గారు. మహారాష్ట్ర భాషలో ఉన్నటువంటి ఒక గురు చరిత్రను శ్రీ వాసుదేవానంద సరస్వతి కూడా మరి సంస్కృత భాషలో అనువదించినారు. అలాంటి గురు చరిత్ర ద్విసహస్రి ఇక్కడ నిత్యం కూడా పారాయణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ దత్తాత్రేయుని యొక్క చరిత్ర ఎంతైనా తెలియవలసిన అవసరము మనకు ఉన్నది. దత్తాత్రేయ మందిరంలో ధర్మపురిలో ముఖ్యంగా నేటికి కూడా శ్రీగంధం ఎలాంటి యొక్క పౌడర్ను వాడరు వీళ్ళు. మహారాష్ట్రలో దొరికేటువంటి ఏమాత్రం కలుషితం కానటువంటి యొక్క శ్రీగంధాన్ని, ఇది గంధం తీసేటువంటి యొక్క రాయి, ఈ గంధాన్ని ఇక్కడ వాడుతుంటారు. ఎందుకంటే ఇది పాలరాతి విగ్రహం, చాలా చక్కగా ఉంటుంది. ఇలాంటి విగ్రహాన్ని మీరు ఎక్కడ కూడా చూడరు. దత్తాత్రేయుని యొక్క పాదసేవ ముఖ్యమైనప్పటికీ కూడా ఇక్కడ పాదముతో పాటు విగ్రహం కూడా చాలా ముఖ్యం. అలాంటి విగ్రహానికి బయట దొరికేటువంటి యొక్క గంధం పెట్టడం ద్వారా ఆ యొక్క పాలరాయి అరిగిపోయేటువంటి ఒక అవకాశం ఉంటుందనే యొక్క భావనతో ఆ రోజు ధ్యాన నరసింహుల దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు వీరి కుటుంబం దాకా కూడా ఇప్పటికీ ఎంత కష్టమైనప్పటికీ కూడా మరి శ్రీగంధమే వాడుతుంటారు. ఆ శ్రీగంధంతోనే దత్తాత్రేయుని యొక్క పాదుకలకు పూజ చేస్తుంటారు. ఇక్కడ విగ్రహం అనేటువంటిది కేవలం ఏకాగ్రత కోసమే, కానీ వీరు చేసేది కూడా పాదుకల యొక్క పూజనే. కానీ శివకేశవుల యొక్క భేదం ఇక్కడ లేదు. కాబట్టి దత్తాత్రేయునికి పంచోపనిషత్తులు, పావమానాలతో సహా రుద్రాభిషేకమే ఇక్కడ చాలా ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఈ నవరాత్రులలో కూడా ఏకాదశము, లఘురుద్రము నిరంతరం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దత్తాత్రేయుని యొక్క నవరాత్రులలో కూడా ముఖ్యంగా లఘురుద్రాభిషేకమే చాలా ప్రాముఖ్యతగా చెప్పబడడం జరిగింది. ప్రతి మార్గశిర శుద్ధ సప్తమి నుండి మొదలుకొని మార్గశిర పూర్ణిమ వరకు జరిగేటువంటి ఈ దత్తాత్రేయ నవరాత్రోత్సవాలలో ముఖ్య ఘట్టము దత్తాత్రేయుని యొక్క డోలోత్సవం. ఆ దత్తాత్రేయుని యొక్క మూల విగ్రహం ఎదురుగా ఇక్కడ మండపంలో ఆ రోజు సాయంత్రం 6:30 గంటలకు జన్మించినాడు కాబట్టి సుమారుగా ఆ సమయంలో ఇక్కడ చాలామంది ముత్తైదువలు ఆయనను ఊయలో వేసి దత్తునికి సంబంధించినటువంటి జోలపాటలతో ఆయన కాసేపు అలా ఆ జోలలో వేసి బాల విగ్రహం ఉంది ఇక్కడ మూర్తి దత్తాత్రేయుని యొక్క బాల విగ్రహాన్ని ఆ ఊయలలో వేసి పాడుతూ ఉంటారు. అంతేకాక ఎవరికైతే సంతానం కాలేదో అలాంటి సంతానం కాని మహిళలు కానీ లోక కళ్యాణం కోసమైన కానీ చాలామంది మహిళలు ఇలాంటి యొక్క ఉత్సవంలో, ఈ డోలోత్సవ ఉత్సవంలో చాలామంది పాల్గొంటారు. అంతేకాకుండా చాలామందికి కూడా ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తిపూర్వకంగా ఈ డోలోత్సవంలో సంతానం కాని వాళ్ళు పాల్గొంటారో వాళ్లకు ఖచ్చితంగా సంతానం అవుతుంది. దానిలో అనుమానం అవసరం లేదు. అలా చెప్పిన మంది భక్తులు కూడా చాలామంది ఉన్నారు. దత్తాత్రేయ పూజా విధానంలో పాదుకలు అనేటువంటివి ముఖ్యంగా చెప్పబడ్డారు. శ్రీపాదవల్లభుడు అతను, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. దత్తాత్రేయుడు జన్మించినప్పుడు అతని యొక్క పాదములు చాలా చిన్నగా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఆ తల్లి అతనికి శ్రీపాదుడు అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఆ శ్రీపాదులు ఎక్కడైతే ఉంటారో, దత్తాత్రేయ మందిరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవదుంబర వృక్షం కూడా చాలా ముఖ్యం. ఆ అవదుంబర వృక్షం యొక్క మూలములలో దత్తాత్రేయ స్వామి గుప్త రూపంలో ఉంటుంటాడు. నామధారకుడు సిద్ధుని అడిగినాడు, అయ్యా దత్తాత్రేయ స్వామి గుప్త రూపంలో ఎందుకుంటాడు అని చెప్పి. అందుకు ఏం సమాధానం చెప్పినాడంటే, కలియుగంలో కొంతమంది సన్యాసి రూపంలో వంచకులు కూడా సన్యాసత్వాన్ని పొందుతున్నారు, కోరరాని కోరికలని కోరుతుంటున్నారు. కాబట్టి అవి తీర్చడం ద్వారా ఈ సృష్టికి విరుద్ధమవుతుంది. కాబట్టి వారు ఎవరు నిజమైన వారు, ఎవరు నిజమైన భక్తులు అన్న విషయం తెలుసుకోవాలని, వారు కోరుకోరాని కోరికలు కోరుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని తెలుసుకుంటూ వాళ్ళ భక్తిని పరిశీలిస్తూ పరీక్షిస్తూ ఈ యొక్క గుప్త రూపంలో దత్తాత్రేయుడు ఈ అవదంబర వృక్షం యొక్క గుప్త రూపంలో మూలాలలో గుప్త రూపంలో ఉంటాడు. అందుకోసమే తను గుప్త రూపంలో ఉన్నాడని చెప్పి మనకు గురు చరిత్రలో నామధారకుడు అడిగిన ప్రశ్నకు సిద్ధమహాముని చెప్పినాడు.
ఈ సిద్ధ మహాముని ఎవరు? దత్తాత్రేయుని యొక్క శిష్యులలో 6వ వాడు. కాబట్టి ప్రతి దత్త మందిరంలో ఈ యొక్క ఔదంబర వృక్షం ఉండడం అనేటువంటిది చాలా ప్రాధాన్యము, శ్రేష్టం కూడా. ఎంతోమంది భక్తులు చిరకాలం నుంచి వారికి తీరని కోరికలు ఎప్పుడైతే ఈ యొక్క ఔదంబర వృక్షానికి ప్రదక్షిణాలు చేస్తూ ఆ భక్తుని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. తప్పకుండా వాళ్ళకు కోరికలు సిద్ధిస్తున్నాయి. దాంట్లో అనుమానమే లేదు. కాబట్టి దత్తాత్రేయుని యొక్క రూపం ఈ కలియుగంలో గుప్తంగా ఉన్నది. అది ఈ ధర్మపురి క్షేత్రంలో చాలా కాలంగా ప్రాచీనంగా ఉంది. ఇది చాలామందికి కూడా తెలియనటువంటిది. ఇప్పుడిప్పుడే తెలుసుకున్న ప్రజలు తండోపతండాలుగా నిరంతరం వస్తుంటారు. దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవాలు ధర్మపురిలో ఘనంగా జరిగినట్టు మరెక్కడా జరగవు అనుట్లో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఈ పురాతనమైన దత్తాత్రేయ మందిరంలో ఎంతోమంది యతులు పూర్వకాలము నుండి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నారు. అలాంటి యతులు నివసించడానికి అనుకూలంగా ఈ యొక్క ధర్మశాలను కట్టించడం జరిగింది. ఏ యతులు వచ్చినా దీనిలోనే నివాసం ఉండేవారు. అలాంటి యతులకు కూడా ఈ యొక్క వంశం వారు, ఈ దత్తాత్రేయ మందిరం కట్టిన ద్యారం వంశం వారు, కామోకాయన విశ్వామిత్ర గోత్రం వారు, ద్యారం నృసింహుల వంశం వారంతా కూడా వారికి కావలసినటువంటి యొక్క భోజన పదార్థాలు ఏర్పాటు చేసేవారు. నృసింహ సరస్వతి ఒకటే చెప్పినాడు, ఏ యతులైనా కానీ ఒక ప్రదేశంలో 5 రోజుల కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. అది యతులకు ఉండవలసిన యొక్క ముఖ్య ఆచరణ అని చెప్పడం ద్వారా ఏ యతులు వచ్చినా కానీ 5 రోజుల కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. అంతేకాకుండా ఈ దేవస్థానంకు సంబంధించిన ఈ వంశీయులు, ద్యారం వంశీయులు, కామోకాన విశ్వామిత్ర గోత్రులు, ఋగ్వేదులు, వీరి ఇంట కేవలం దత్తుని యొక్క పేరు మాత్రమే పెట్టేవారు. దత్తాత్రేయుడు అని చెప్పి, మహాదేవుడు అని చెప్పి. అంటే మహాదేవుడు పెట్టినాడు కదా, మరి దత్తాత్రేయుని పేరు కాదు అనడం కాదు. ఎందుకంటే దత్తాత్రేయుడు చెప్పినాడు, బ్రహ్మ ఆదౌ బ్రహ్మ మధ్యే విష్ణు అంతే దేవ సదాశివ అనడం ద్వారా ముగ్గురు రూపం నేను అని చెప్పినాడు. అందుకోసమే ముగ్గురు రూపం నేననే చెప్పినాడు. కాబట్టి ఈ ఇంట్లో వాళ్ళంతా కూడా, మగవాళ్ళంతా కూడా ఆత్రేయ అని, దత్తాత్రేయుడు అని చెప్పి, మహాదేవుడు అని చెప్పి, శ్రీపాదుడు అని చెప్పి ఇలా పురుషుల యొక్క నామాలు పెట్టినారు. ఆడవాళ్లకు అనసూయ అని చెప్పి, అనఘ అని చెప్పి ఈ విధంగా పేర్లు పెట్టుకుంటూ ప్రతి ఉచ్చారణలో కూడా దత్తాత్రేయుని యొక్క నామమే రావాలనేటువంటిది వీళ్ళ యొక్క సంకల్పం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, దత్తాత్రేయ భక్తులు మరి నిరంతరం దత్తుని నామస్మరణ క్షణకాలం పాటు కూడా తన మనసులోంచి వెళ్ళిపోవద్దనే యొక్క భావన చేత మరి వారి పిల్లలకు, వారి మనుమలకు, వారి మనవరాళ్లకు కూడా మరి ఆ దత్తుని యొక్క పేరు మగవాళ్ళైతే దత్తుని యొక్క పేరుగా, ఆడవాళ్ళైతే దత్తుని యొక్క తల్లి అనసూయ, దత్తుని యొక్క భార్య అనఘ ఇలాంటి పేర్లు పెడుతూ వాళ్ళు ఆ పేర్లలోని దత్తుని యొక్క నామస్మరణ భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. వీరు శ్రీ పెండ్యాల విశ్వనాథ శాస్త్రి గారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు. వీరి కూతురు ఈ ద్యారం వారి ఇంటి కోడలు. భక్తితో శ్రద్ధతో ఎలాంటి మూల్యాన్ని ఆశించకుండా గత 10-15 సంవత్సరాల నుండి తను రిటైర్మెంట్ అయిన తర్వాత, ఉపాధ్యాయ విరమణ పొందకముందు, పొందిన తర్వాత కూడా దత్తాత్రేయుని సేవలు నిరంతరం ఆయన సేవ చేసుకుంటున్నాడు. 71 సంవత్సరాల వయస్సు గల ఆ పెద్ద మనిషి నేటికి అలుపు ఎరగకుండా నిరంతరం దత్తాత్రేయుని యొక్క సేవలో అత్యద్భుతంగా పాల్గొంటున్నాడు. అంతేకాకుండా దీనికి ఎలాంటి రుసుము తీసుకోకుండా, వారే కాకుండా వారి కుటుంబం నిరంతరం కూడా ఈ దత్తాత్రేయుని యొక్క సేవలో పాల్గొంటోంది. వారు కోరిన కోరికలన్నీ కూడా ఆ దత్తాత్రేయుడు నెరవేర్చినాడు. అందుకోసమే మేము భక్తితో చేసుకుంటున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. పూజ ప్రతి సంవత్సరాలు మేము చేస్తూనే ఉన్నాం. రోజు ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాం పొద్దున, మళ్ళీ అనగానే వ్రతం చేస్తాం. మాకు ఎల్లకాలం మేము ప్రతి సంవత్సరం మేము పూజలు చేసుకుంటూ ఉంటూనే ఉంటాం. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నాం. నేను అప్పుడు జాబులో ఉన్నప్పుడు లేను, కానీ మొత్తం చేస్తున్నాం.